వారి దాహమును తీరుస్తున్నాను కదా, వాళ్ళ ఆకలి తీరుస్తూ ఉన్నాను కదా అని యోబుకి దేవుడు చెప్పినట్లుగా పరిశుద్ధ గ్రంథములో చూస్తూ ఉన్నాం. అందుకే లూకాసు వార్త 12వ అధ్యాయము 24వ వచనమును చదివినట్లయితే, లూకాసు వార్త 12వ అధ్యాయము 24వ వచనము, కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు కోయవు, వారికి గెరసలేదు, కొట్టు లేదు, అయినను దేవుడు కాకులను కాకి పిల్లలను పోషిస్తూ ఉన్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. కొట్టని చప్పట్లు గట్టిగా. యేసు మహారాజుకే. కాకుల సంగతి విచారించి చూడండి. కాకులంట వారికి గెరస లేదు, వారికి కొట్టు లేదు, అవి విత్తవు కోయవు, మనలాగా పంటలు వేసుకోవు, మనలాగా పనికి వెళ్ళవు. నిజముగా మనలాగా అవి పనికి వెళ్ళి డబ్బులు తెచ్చుకోవు. నిజముగా అవి విత్తవు కోయవు, మనలాగా చేనులో విత్తి కోసేటివి కాదు కాకులు. అందుకే కాకుల సంగతి విచారించి చూడండి. వాటికి విత్తవు కోయవు, వాటికి కొట్లు లేవు, గెరసలు లేవు, కానీ వాటిని నేను పోషిస్తున్నాను. వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా? హల్లెలూయా. దేవుడు నిజముగా ఎంతో చక్కని రాత్రి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పశువులు మొరపెట్టినప్పుడు, పశువులు దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాడి ప్రార్థన ఆలకించాడు. గంటలు ప్రార్థన చేసినప్పుడు గంటల ప్రార్థన ప్రభు ఆలకించాడు. కాకి పిల్లలు దేవునికి ప్రార్థించినప్పుడు వాటి ప్రార్థన ఆలకించి వాటిని పోషించాడు. వాటికంటే మనము శ్రేష్ఠులము కాదా? వాటికంటే మనము శ్రేష్ఠులము. మనం ఆయన రూపములైన పోలికల్లో ఉన్నాము. ఆయన చేతులతో మనల్ని సృష్టించుకున్నారు. నిజముగా ఆకాశ పక్షుల కంటే, మృగము కంటే, జంతువుల కంటే, సూర్య చంద్ర నక్షత్రాల కంటే, కొండలు లోయలు మెట్టల కంటే, సముద్రాల కంటే, ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్నిటికంటే మనమే దేవునికి శ్రేష్టమైనటువంటి వారము. హల్లెలూయా. నిజముగా ఆకాశం, భూమి, సూర్య చంద్ర నక్షత్రాలు, పర్వతాలు, లోయలు, మెట్టలు, సముద్రాలు, ఈ ఆకాశ పక్షులు అన్ని ఒక రోజున లయమైపోతాయి. కానీ మనము మాత్రము భూమిలాగా ఆకాశంలాగా లయమైపోము. మనము దేవునితో నిరంతరము జీవిస్తాము. హల్లెలూయా. ఎందుకంటే మనలో దేవుని ఆత్మ ఉంది. దేవుడు మనల్ని ఆయన రూపములైన పోలికలు చేసుకున్నాడు. నిజముగా 2 దినాల్లో దైవ సేవకులు మీకు చెప్పారు కదా, ఈ సృష్టి మొత్తము మన కొరకే చేయబడింది. ఎవరి కొరకు చేయబడింది చెప్పండి? ఎవరి కొరకు చేయబడింది? మన కొరకే చేయబడింది. ఆకాశము ఎందుకు చేయబడిందంటే మనకు వర్షమును కురిపింప చేయటానికి, మనకు పంటలు పండింప చేయటానికి దేవుడు ఆకాశమును కలుగు చేశాడు. భూమిని మన కొరకు పండించడానికి దేవుడు కలుగు చేశాడు. భూమిలో మనము నివాసాలు కట్టుకొని కాపురము చేయటానికి భూమిని కలుగు చేశాడు. నిజముగా ఈ సృష్టిలో ఉన్నదంతా మనుషుల కొరకే, కానీ సృష్టి కోసం మనము కాదండి. సృష్టి మన కోసము దేవుడు కలుగు చేశాడు. ఎందుకో తెలుసా? ఆకాశ పక్షుల కంటే, మృగము కంటే, జంతువుల కంటే, సూర్య చంద్ర నక్షత్రాల కంటే, ఆకాశము కంటే, భూమి కంటే మనమే శ్రేష్ఠులము. కొట్టని చప్పట్లు గట్టిగా. నిజముగా రాజైనటువంటి దేవుడు మనము రాజకుమార్తెలుగా ఉండాలని దేవుడు తన రాజుగా ఉన్నటువంటి దేవుడు రాజకుమార్తెలుగా, రాజకుమారులుగా మనం ఉండాలని తన స్వరూపములో, తన పోలికలు మనల్ని చేసుకొని, తన స్వరక్తము చేత మన పాపములను కడిగి మనల్ని విమోచించి పరిశుద్ధపరిచి ఆయన సొత్తైన ప్రజలుగా దేవుడు చేసుకున్నాడు. హల్లెలూయా. నిజముగా పశువులు ప్రార్థన చేసే, గంటలు ప్రార్థన చేసే, తర్వాత కాకులు ప్రార్థన చేసే, వాటి ప్రార్థన ప్రభు ఆలకించినాడు. వాటికంటే శ్రేష్ఠమైన మన ప్రార్థన ప్రభు ఆలకించడా? అందుకే 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదివినట్లయితే, 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను. హల్లెలూయా. దేవుడు అంటూ ఉన్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులు, ఏమంట? నా పేరు పెట్టబడిన నా జనులు
తమ్ము తాము తగ్గించుకొని వారి పాపములను ప్రార్థన చేసి వారి పాపములను విడిచిపెట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన ఆకాశముల నుండి నేను ఆలకించి వారి పాపములు క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. హల్లెలూయా. నిజముగా పశువులు ప్రార్థన చేసాయి, కాకులు ప్రార్థన చేసాయి, వంటలు ప్రార్థన చేసాయి. దేవుడు అంటూ ఉన్నాడు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కదా, నా పేరు పెట్టబడిన నా ప్రజలు కదా, నా రూపంలో నా పోలికలో చేయబడినటువంటి వారు కదా. మిమ్మల్ని మీరు తగ్గించుకొని మీరు ప్రార్థన చేసిన ఎడల ఆకాశము నుండి నేను మీ ప్రార్థన ఆలకిస్తానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నిజముగా నీతిమంతుల ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు. నిజముగా ప్రార్థన పరులుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నిజముగా దేవుని మహిమను పొందుకోవాలన్నా, దేవుని రాజ్యమును పొందుకోవాలన్నా, ఆత్మీయతలో ఎదగాలన్నా, వాక్యము బాగా విని వాక్యానుసారముగా జీవించాలన్నా, దేవుని సన్నిధిలో పరిశుద్ధముగా జీవించాలన్నా, దేవుని సన్నిధిలో ప్రార్థన జీవితం ఎంతో ప్రాముఖ్యమైంది. హల్లెలూయా. నిజముగా పరిశుద్ధ గ్రంథములో ఎంతో మంది భక్తులు, ఎంతో మంది పితరులు ప్రార్థనలు చేసి పరాక్రమమైన కార్యాలు దేవుని ద్వారా చేసినట్లుగా మన పరిశుద్ధ గ్రంథములో చూస్తూ ఉన్నాం. నిజముగా పశువుల ప్రార్థన ఆలకించాడు, కాకుల ప్రార్థన ఆలకించాడు, వంటల ప్రార్థన ఆలకించాడు. వాటికంటే శ్రేష్ఠులైనటువంటి మీ ప్రార్థన ప్రభు ఆలకించాడా? అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు ప్రార్థన చేయి, ఆకాశం నుండి నీ ప్రార్థన ఆలకిస్తాను. శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయి, రోగం వచ్చినప్పుడు ప్రార్థన చేయి, శోధించబడుతున్నప్పుడు ప్రార్థన చేయి, నీకేమి కావాలో వాటి కొరకు ప్రార్థన చేయి. ఎందుకంటే అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యములు చేయుటకు మనం ఆరాధిస్తున్న దేవుడు జీవము కలిగిన దేవుడు. హల్లెలూయా. నువ్వు మర్చిపోకూడదు, భూమిని ఆకాశమును కలుగు చేసిన దేవుడు, నన్ను కలుగు చేసిన దేవుడు, తల్లి గర్భములో 9 మాసాలు పెంచిన దేవుడు, నిన్ను పుట్టిన నాటి నుండి ఈనాటి వరకు నన్ను పోషించిన దేవుడు, నన్ను పుట్టించిన దేవుడు, నేను అడిగితే ఇస్తాడని నువ్వు విశ్వాసముతో ప్రార్థన చేయగలిగినట్లయితే దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ పట్ల పరాక్రమమైన కార్యాలు మేలు కలిపి విజయోత్సవాలతో ప్రభు నిన్ను ఊరేగింప చేస్తాడు. హల్లెలూయా. దేవుడు గొప్పవాడండి. అందుకే విశ్వాస సహితమైన ప్రార్థన ఒక రోగిని స్వస్థపరుస్తుందంట. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనమును చదివినట్లయితే తొందరగా, యాకోబు రాసినటువంటి పత్రిక విశ్వాస సహితమైన ప్రార్థన ఒక రోగిని స్వస్థపరుస్తుందంట. విశ్వాసముతో ప్రార్థన చేయాలి. తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తే ఆకాశం నుండి నేను ప్రార్థన ఆలకిస్తాను, నీ దేశమును స్వస్థపరుస్తాను, నీ పాపమును క్షమిస్తానని బైబిల్లో వ్రాయబడింది. ఇక్కడేమంటున్నాడు? విశ్వాస సహితమైన ప్రార్థన ఒక రోగిని స్వస్థపరుస్తుందంట. శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. శ్రమలు వచ్చినప్పుడు ఉరేసుకొని చచ్చిపోయేవారు ఎంతో మంది ఉన్నారు. శ్రమలు వచ్చినప్పుడు బంధువులకు చెప్పుకునేవారు ఎంతో మంది ఉన్నారు. శ్రమ వచ్చినప్పుడు పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళేవారు ఎంతో మంది ఉన్నారు. శ్రమలు వచ్చినప్పుడు ఎన్నో డబ్బులు అయిపోగొట్టుకొని కలత చెంది, చింత చెంది, కలవరపడి, ఎంతో మానసిక ఒత్తిడికి గురై ఎన్నో రోగాలు సంపాదించుకునే కాలానికి ముందుగా మరణించిన వారు ఎంతో మంది ఉన్నారు. శ్రమ దినాన కృంగిపోవద్దు, చేతగాని వాడవవుతావు, చేతగాని దానవవుతామని బైబిల్ సెలవిస్తా ఉంది. శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనములు మనము చదివినట్లయితే, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. చాలండి. ఎవరికైనా శ్రమ సంభవించిందా? నీ పిల్ల ద్వారానో, నీ కుమారుల ద్వారానో, నీ భర్త ద్వారానో, నీ భార్య ద్వారానో, నీ బంధువుల ద్వారానో, నీ ఆత్మీయుల ద్వారానో, నీ ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారానో నీకు శ్రమ వచ్చిందా? నీకు ప్రతికూలమైన పరిస్థితి వచ్చిందా? సూటిపోటి మాటల చేత నిన్ను నలిగిపోయేటట్లుగా మాట్లాడుతూ ఉన్నారా? అయితే రోషము తెచ్చుకొని, నా శ్రమలో నా దేవా నా ప్రార్థన ఆలకించి నా శత్రువును బెదిరించయ్యా, నా కుమార్తెను మార్చయ్యా, నా కుమారుని మార్చయ్యా, నా భర్త త్రాగుతున్నాడయ్యా, నా భార్య నా మాట వినట్లేదయ్యా అని నువ్వు దేవుని సన్నిధిలో శ్రమ వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ప్రభు ఆలకించి గొప్ప కార్యములు ప్రభు చేస్తాడు. హల్లెలూయా. అందుకే ఒక భక్తుడు ప్రార్థన చేశాడు. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందామా? కీర్తనలు 18వ అధ్యాయము 6వ వచనం.